హల్లెలూయా. ఈ ఉదయకాలపు ఆరాధనకు కూడి వచ్చిన ప్రభు బిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వక ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు నామని స్తుతిస్తూ అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామని మహింపరుస్తూ ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుదాం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదాచిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమునా నూతన ఫలమిచ్చెను. నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమునా నూతన ఫలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. పాడుదమ్మా. స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాత నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదాచిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా నిన్నే ఆరాధించి ఘనపరతును, నిన్నే ఆరాధించి ఘనపరతును, నిన్నే ఆరాధించి ఘనపరతును, నిన్నే ఆరాధించి ఘనపరతును. హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు ఉన్నవారంతా బైబిల్ గ్రంథాలు తెరచి నేటి వాక్య ధ్యానాంశంగా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని నేటి వాక్య ధ్యానాంశంగా చదువుదాం. 203వ పేజీ 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఇక మధ్యాహ్న వేళ ఈ వాక్యము ద్వారా ప్రభువే మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా యేసయ్యా నీకు స్తోత్రాలు. అల్పుడును అభాగ్యుడైన నన్ను నీ ప్రజలు ఎదుట మరొకసారి నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ శైలిలో నీ స్థాయిలో మీరు మాట్లాడండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి వాది క్రియలన్నీ లయమగునుగాకని ప్రార్థిస్తున్నాం. మీరు నన్ను నీ ఆత్మతో నింపి ఘనమైన పాత్రగా మీరు వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళ కూడా నేనే తగ్గుతూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఈ మాటలు ఎవరితో అన్నారు అనే విషయాన్ని మనం చూస్తే, కొద్ది సమయము శ్రద్ధ కలిగి దేవుని మాటలు మీరు అందరూ ఆలకించాలని ప్రభు ప్రేమలో ప్రతి ఒక్కరిని బ్రతిమలాడుకుంటున్నాను. ఒక పొలములోనికి దేవుని యొక్క దూత దిగివచ్చి ఆ పొలములో ఒక ద్రాక్ష గానుగా చాటున ఉండి గోధుమలను దొల్లకొడుతూ గిద్యోను అనే ఒక సహోదరుడు, ఒక పిరికివానిగా, ఒక భయముతో హృదయము నిండిన వాడిగా, ఎవరికి కనపడకుండా ఒక పొలములోనికి వెళ్ళి ఆ పొలములో ఆ ద్రాక్ష గానుగా చాటున ఉండి ఆ గోధుమలన్నీ దొల్లగొడుతున్న సమయం. అతని పరిస్థితి చూస్తే ఆ క్షణాన మహాపిరికివాడిగా ఆ గిద్యోను ఉన్నాడు. హల్లెలూయా. ఆ గిద్యోను అలా ఉండిన పరిస్థితుల్లో ఎందుకు అలా దాక్కోవలసిన పరిస్థితి? ఎవరికి కనపడకుండా ఆ గిద్యోను వెళ్ళి ఒక మూలన దాక్కున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకు భయపడ్డాడు?
ఎందుకు వెళ్ళి గిద్యోను ఎవరికి కనపడిని ఆ రహస్య స్థలముందు తన పని తాను చేసుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే, గిద్యోను తన శత్రువులను చూసి భయపడిన సందర్భం అది. హల్లెలూయా. ఆ శత్రువులైన మిద్యానీయులకు భయపడి, ఆ మిద్యానీయులు ఎప్పుడు నన్ను చూస్తారా, ఎప్పుడు నా కుటుంబాన్ని మీదకు వస్తారా అని, ఎప్పుడు నన్ను సంహరిస్తారా, ఆ శత్రువు అనేవాడు ఎప్పుడు నా మీదకు వచ్చి నన్ను చంపుతాడా అన్న భయంతో ఆ గిద్యోను ధైర్యము లేని పరిస్థితుల్లో పిరికివాడిగా ఉండి బిక్కుబిక్కుమంటూ ఎవ్వరూ కనపడిన ఆ పరిస్థితుల్లో ఒక్కడే తన పని తాను చేసుకుంటున్న ఆ క్షణములో ఆ భయంకరుడైన ఆ గిద్యోనికి హృదయం అంతా భయంతో నిండి ఉన్న పరిస్థితుల్లో ఆ గిద్యోనికి ఎవరు ప్రత్యక్షమయ్యారంటే యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యి ఎవరికి కనపడని, ఎవరికి చూపుకు నొల్లని పరిస్థితుల్లో ఆ గిద్యోను ఒంటరిగా ఉండిన పరిస్థితుల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై ఎలాగో మాట్లాడుతుంది ఏమంటే, పరాక్రమము కలిగిన బలాజ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున అతని పరిస్థితి చూస్తే వట్టి పిరికివాడు, ధైర్యం అనేది కొంచెమైనా అతనిలో లేదు. శత్రువులను చూసి భయపడుతున్న సందర్భము. శత్రువు అనేవాడు ఎక్కడ నన్ను చూస్తే చంపుతాడా, నా కుటుంబం అంతటిని లేకుండా చేస్తాడా ఈ భూమి మీద అని భయపడుతున్న ఆ సందర్భంలో అతనికి యెహోవా దూత ప్రత్యక్షమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ మిద్యానీయులు ఎవరు? ఆ గిద్యోనికి శత్రువులుగా ఉన్న మిద్యానీయులు ఎవరు అంటే, ఆ మిద్యానీయులు ఎవరు అనగా ఇశ్రాయేలులో ఉన్న సమస్తమును వారు దోచుకున్న పరిస్థితిని మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ మిద్యానీయులు ఏం చేశారంటే, ఇశ్రాయేలుకున్న సమస్తమును అనగా స్థలాలను, పొలాలను, వారికున్న గొర్రెలను, వారికున్న ఆ సమస్తమును, మందలన్నింటినీ పాడు చేసిన ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. అలా నాకు ఎప్పుడు వీరు చూస్తే నా పరిస్థితి కూడా అలాగే మారుతుందని, ధైర్యం అనేది కొంచెమైనను లేని పరిస్థితుల్లో వట్టి పిరికి వానిగా తన పని తాను చేసుకుంటూ దాక్కున్న పరిస్థితి. కానీ ఆ బిడ్డను దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. విడిచిపెట్టక తన దూతను, ఆ యొక్క ఒంటరిగా ఉన్న ఆ బిడ్డను దేవుడు గమనించి తన దూతను ఆయన ముందుకు ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన దూత వచ్చి మాట్లాడుతుంది ఏంటి? పరాక్రమము కలిగిన బలాజ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని ఆ మాట అంటే గిద్యోను అంటాడు, యెహోవా నాకు తోడై ఉన్నాడా? యెహోవా నాకు తోడై ఉంటే ఈ శ్రమలు ఎందుకు? యెహోవా నాకు తోడై ఉంటే ఎందుకు నేను ఇలా దాక్కుంటాను? యెహోవా నాకు తోడై ఉంటే ఇంత పిరికివాడిగా నేను ఎందుకు ఉంటాను అని ఆ యెహోవా దూతతో ప్రశ్న వేస్తున్నాడంట గిద్యోను. ఏమని ప్రశ్న వేస్తున్నాడు? దేవుడే కనుక నాతో ఉంటే నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ శ్రమలు అని ఆ దూతనే అడుగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుడే తోడుగా ఉంటే నా పరిస్థితి ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా. దేవుడే మాకు తోడుగా ఉంటే మిద్యానీయులు మా మీదకి రారు కదా. దేవుడే మాకు తోడుగా ఉంటే మేము అన్ని పరిస్థితుల్లో దీవెన అనేది మేము చూస్తాం కదా. ఎక్కడ మాకు దేవుడు తోడుగా ఉన్నాడు? దేవుడు మాకు తోడుగా లేడు అని ఆ గిద్యోను ప్రత్యక్షమైన ఆ దూతతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటాడు, ఆ దూత అంటుంది, నేను నీకు యెహోవా నీకు తోడై ఉన్నాడు అని నేను నీతో చెప్పాను కదా. నా దేవుడు ఎలాంటి కార్యము చేస్తాడంటే, నీ శత్రువులను చూసి నువ్వు భయపడుతున్నావు కదా, నీ శత్రువులైన మిద్యానీయులను చూసి నువ్వు భయపడుతున్నావు కదా,
ఆ మిథ్యానీయులను అందరినీ నేను ఒకరిని నువ్వు ఎట్లా హతము చేస్తావో అలాగే ఆ మిథ్యానీయులందరినీ హతము చేసేటట్లుగా నేను నీకు బలమును ఇస్తాను. ఆ బలముతోను వెళ్ళి యుద్ధము చేసి వారందరినీ హతమార్చమని, వారందరినీ ఎవరిని నిశత్రువులైన మిథ్యానీయులు ఒక్కరైనా ఉండకుండా నీ దేవుడైన యెహోవా నీకు బలము అనుగ్రహిస్తాడు. నువ్వు వెళ్ళి యుద్ధము చేయమన్నవుగా ఆ యొక్క యెహోవా తోడుగా ఉన్నాడు అన్న బలము తీసుకుని, ఆ ధైర్యము తీసుకుని పిరికివాడైన ఆ గిద్యోను మిథ్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు గిద్యోను పరిస్థితి ఎలా ఉంది? ఒంటరివాడు, పిరికివాడు, శత్రువులను చూస్తే మహాభయము, కనీసం ఇంటిలో ఉంటే చూస్తే చంపేస్తారని ఎక్కడ దాక్కున్నాడు? ద్రాక్ష గానుగ చాటున దాక్కుని ఎవరికి తెలియని ప్రదేశంలో ఆ గోధుమలను తొల్లగుచ్చుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై మాట్లాడిందో, ఆ దేవాతి దేవుడు బలమిచ్చి నడిపించాడో, మహాబలవంతుడిగా ఆ గిద్యోను మార్చబడ్డాడు. హల్లెలూయా. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని ఆ దూత చెప్పినట్లుగా ఆ పరిపూర్ణమైన బలమును ఆయన ధరించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు గిద్యోను పరిస్థితి ఆ దేవునికి ముందే తెలుసు. ఇలా పిరికివాడిగా ఉండటం దేవునికి ఇష్టం కాదు. చేతకాని వాడుగా, ఎవరికి కనపడని ఆ యొక్క మారుమూల చోట దాక్కోవటం దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము అయితే గిద్యోను పట్ల అది కాదు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది? ఆ మిథ్యానీయుల మీద అతడు ఏం చేయాలి? మిథ్యానీయులందరి మీద అతడు యుద్ధంలో గెలవాలి అని దేవుని ప్రణాళిక అలాగ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీకు తోడై ఉంటాడు అని ఆ దూత సెలవిచ్చింది. ఈ రోజున ఈ వాక్యం వింటూ నీవు కూడా నీ శత్రువులను చూసి, నీకు కలుగుతున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఒక పిరికి వాడిగాను ఉన్నావేమో, ఒక పిరికి దానివిగాను ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేని ఆ బాధలను బట్టి ఆ గిద్యోనులాగా ఒక పిరికి వాడిగా నువ్వు ఉన్నావేమో. కానీ నా ప్రభు ఈ మధ్యాహ్న వేళ కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్దామా? నేను పరాక్రమము కలిగిన బలాఢ్యుడను. అది పోయింది ఒకసారి. అది హల్లెలూయా. నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుడను అనండి. నేను బలహీనుడు కాదు, నేను పిరికివాడను కాదు, నేను బలవంతుడను, బలవంతురాలను అనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆయన దూత అతనికి ప్రత్యక్షమయ్యి, నేను నీకు తోడై ఉన్నాను. యెహోవా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో గిద్యోనుతో చెప్పగా అతడు ఆ నూతనమైన బలాన్ని పొందుకున్నాడు. ఈ రోజున దేవుడు తోడై ఉంటాడు అని వాగ్దానం చేశాడు కదా. దేవుడు తోడై ఉంటానని వాగ్దానం చేసిన ఆ దేవాతి దేవుడు ఎప్పటి వరకు మనకు తోడుగా ఉంటాడు అని బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే, మత్తయి సువర్తమానము 28వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మత్తయి సువర్తమానము 28. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆ గిద్యోనుతో దేవుడు ప్రమాణం చేస్తున్నాడు కదా, నేను నీకు తోడై ఉంటాను అని ప్రమాణం చేసి ఉండగా ఆ
దేవాది దేవుడు మనకు ఈ మధ్యాహ్నం వేళ మనతో కూడా నేను నీకు తోడై ఉంటాను అని ప్రమాణం చేస్తున్నాడు కదా. కొంతకాలమే దేవుడు మనకు తోడై ఉంటాడా? కొన్ని తరాల వరకే దేవుడు మనకి తోడై ఉంటాడా? కాదు. మనం ఆరాధిస్తున్న యేసయ్య యుగ సమాప్తి వరకు మనందరికీ తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం ఆ వాగ్దానము చేసిన దేవాతి దేవుడు నిశ్చయముగా మనతో యుగ సమాప్తి వరకు తోడై ఉంటాడని మనం ఏం చేయాలంట? రూఢిగా నమ్మాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆ యుగ సమాప్తి వరకు దేవుడు మనకు తోడై ఉండి ఏ శ్రమల గుండా, ఏ శోధనల గుండా మనం నడిపించబడుతున్నా దేవుడు మన తోడుగా ఉన్నాడని మనం గుర్తు ఎరిగి ఆయనను తలుచుకుంటూ ఆయనలో ఉన్న బలమును మనం తెచ్చుకున్న బిడలుగా మనం ఉంటే మనం పిరికి వారంగా మనం ఉండము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వల్ల మనం కలిగే ఆ బలాన్ని మనం తెచ్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనులుగా ఉండాలని దేవుని యొక్క చిత్తము కానే కాదు. ఈ యొక్క మధ్యాహ్న వేళ నీవు నేను బలహీనులుగా ఉండాలని దేవుని యొక్క చిత్తము కానీ కాదు. మన ఎడల దేవుని చిత్తము ఏమై ఉందంటే పరాక్రమం కలిగిన బలాజ్యులంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. మనం పిరికి వారముగా, మనం ఏదో శత్రువులను చూసి కృంగిపోయే బిడలంగా మనం ఉండకూడదని, మన ముందు ఎదురవుతున్న సవాళ్ళను, అలలను చూసి మనం కృంగిపోయే, నీరసించి ఆ యొక్క బిడలుగా మనం ఉండకూడదని ప్రభు ఉద్దేశము మన పట్ల లేదు. కానీ ఎన్ని ఆటుపోట్లైనా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులైనా మన దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే నువ్వు బలవంతుడుగా నేను ఉండాలని కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము ఏమై ఉందంటే మనందరి పట్ల, ఈ మధ్యాహ్న వేళ వాక్కు వింటున్న ప్రతి బిడ్డ పట్ల, మనందరి పట్ల పరాక్రమము కలిగిన బలముతో మనం అందరం ఉండాలని ఆయన మనలందరిని బట్టి ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం? గిద్యోను పరిస్థితి ఏంటి? పిరికివాడు, శత్రువులు ఎక్కడ చంపుతారన్న ఒక భయముతో దాక్కున్న పరిస్థితి. కానీ యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. దేవాతి దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు అని ఆ దూత చెప్పింది. ఆ మిద్యానీయులు, శత్రువులైన మిద్యానీయుల మీద అతనికి విజయము చేకూర్చబడినట్లుగా దేవుడు సహాయం చేశాడు. దేవుని చిత్తం ఎలాగుందంటే మనందరి మీద మనము పిరికివాడిగా ఉంటాం ఆయనకి ఇష్టం లేదు. మనమందరము ధైర్యవంతులుగా, బలవంతులుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఇలా బలవంతులుగా, పిరికివారుగా ఉండకుండా ధైర్యశాలులుగా మనం ఉండాలి అంటే మనం ఆ దేవుని యొద్ద నుండే బలము అనేది మనం పొందుకోవాలని ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నాం. దేవుని యొద్ద నుండి బలం ఎలాగో నేర్చుకుంటామో కొన్ని మాటలు ఈ మధ్యాహ్న వేళ నేను మీ అందరికీ తెలియచేయాలని ఆశిస్తున్నాను. రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ అధ్యాయం. దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందెను. హల్లెలూయా. నిద్రపోతున్న వారంతా హల్లెలూయా. 3, 4, 5 సరే. ఎలాగూ మనం దేవుని వల్ల బలము వస్తుందంటే, దేవుని వల్ల మనకు ఎలాగూ బలం వస్తుందంటే మొదటిగా విశ్వాసము వలన మనకు బలము కలుగుతుంది. హల్లెలూయా. ఎలాగూ బలం కలుగుతుంది? విశ్వాసము వల్ల బలం కలుగుతుంది. మనందరికీ దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు కదా. వాగ్దానాలు ఇచ్చిన దేవుడు నెరవేర్చుటకు అయినా శక్తిమంతుడు, సమర్థుడై ఉన్నాడు. ఆ వాగ్దానం నా పట్ల నెరవేరుస్తాడు అని ఎంతమంది విశ్వాసం ఉంది? విశ్వాసం ఉందా? కొందరిలో ఉంది. నిశ్చయముగా ఏ బిడలైతే నా దేవుడు నా పట్ల చేసిన వాగ్దానము నిశ్చయముగా నెరవేరుస్తాడు అని రూఢిగా నమ్మి విశ్వాసంతో ఉంటారు, ఆ బిడలకంతా బలము చేకూర్చబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. రోజున విశ్వాసం వలన మాత్రమే బలం అనేది మనకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాస యాత్రలో బలముగా ఉన్నావా?
ఈ రోజున ఒక్కసారి ఆలోచన చేసుకునగలిగితే, విశ్వాసంలో నువ్వు బలంగా ఉన్నవా, బలమైన బిడ్డగా ఉన్నవా, బలహీనురాలిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించేసి. దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇప్పటి వరకు నీ పట్ల నెరవేర్చాడు. నీ పట్ల నేను ఆ కార్యము చేస్తానని అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. కొన్ని నెరవేర్చాడు, కొన్ని నెరవేర్చలేదు. కానీ రూఢిగా నమ్మి విశ్వసిస్తున్నావా? లేదా వాగ్దానం చేసిన దేవాతి దేవుడు మరచిపోయాడు అని విశ్వాసంలో సన్నగిలుతున్న పరిస్థితి నీ జీవితంలో ఎదురవుతుందా? ఈ యొక్క మధ్యాహ్న వేళ నోరు తెచ్చి నిద్రపోతున్న బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ రోజున విశ్వాసంలో బలపడుతున్న బిడ్డగా నువ్వు ఉన్నావా లేదా అన్నది ఒక్కసారి. వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు అని రూఢిగా నమ్మే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడే దేవుని బలాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. అది ఎన్ని సంవత్సరాలు అయినా, నీ జీవిత గమనంలో అది నెరవేర్చకపోయినా, నీ తర్వాత తరములో నా పిల్లల పట్లైన అది నెరవేర్చుతాడన్న విశ్వాసం నీలో కనుక ఉండి, ఆ కార్యము నా ఎడల సఫలము చేస్తాడు అన్న విశ్వాసం లో నువ్వు వృద్ధి చెందుతూ ఉంటే నిశ్చయముగా నీ బలము అనేది నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. శత్రువు ఎంతమంది నీ ముందు వచ్చినా ఆ విశ్వాసము బలము ద్వారా ఆ శత్రు కోటలన్నింటినీ నువ్వు కోల్చగలుగుతావు. హల్లెలూయా. విశ్వాసం ద్వారా మాత్రమే బలము అనేది మనకు కలుగుతుంది. హల్లెలూయా. తిండి వల్ల మనకు బలము కలగదు. రోజుకి ఎన్ని కేజీలు తింటున్నా దాని వల్ల మనకు బలము రాదు. కానీ విశ్వాసంలో ఆయన ఆరాధిస్తున్న బిడ్డలుగా ఉన్న మనమందరము కూడా విశ్వాస సహితమైన భక్తి మనం చేస్తే ఆ విశ్వాస సహితమైన భక్తి ద్వారా మనకు బలము చేకూర్చబడుతుంది. హల్లెలూయా. ఆ బలము నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నిన్ను నడిపిస్తుంది. ఆ బలము నిన్ను ఆ శిఖరాగ్ర స్థాయిలోనికి నిన్ను దేవునితో అంటకట్టబడేటట్లుగా ఆ బలము నిన్ను మార్చుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చదువుబడిన ఆ రోమపత్రిక 4:21 ఎవరి గురించి రాయబడి ఉందంటే అబ్రహాము గూర్చి అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. అబ్రహాము అతనికిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునిని మహిమపరిచాడు. అబ్రహాము మహిమపరచడమే కాదు, ఎన్ని సంవత్సరాలు గడుస్తున్న అబ్రహాము జీవితంలో ఆ దేవుడిచ్చిన వాగ్దానము నా పట్ల నెరవేరుస్తాడని రూఢిగా అబ్రహాము నమ్మాడు. హల్లెలూయా. 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 విశ్వాసము వలనే అబ్రహాము గొప్ప కార్యాన్ని చూడగలిగాడు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు, ఆటంకాలు ఎన్ని వచ్చినా విశ్వాసంలో అబ్రహాము సన్నగిల్లలేదు. విశ్వాసములో బలముగా అబ్రహాము నిలబడ్డాడు కనుక చేయలేని, చూడలేని కార్యమును ఆ విశ్వాసం ద్వారా ప్రభు అబ్రహాము పట్ల దేవుడు జరిగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము విషయంలో దేవుడికి వాగ్దానం చేశాడు. 100 సంవత్సరాల ప్రాయములో అది అసాధ్యము, కానీ దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఈ పట్ల నేను ఒక కార్యము చేయబోతున్నాను, నీకు ఒక కుమారుని నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. 100 సంవత్సరాల ప్రాయంలో అది సాధ్యమేనా? విశ్వాసం అనేది మనకైతే ఉండదు 100 సంవత్సరాలు అంటే. కానీ వాగ్దానము దేవాతి దేవుడు అబ్రహాము చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాము చేత పట్టుకుని ఒకటే విశ్వాసంతో రూఢిగా నమ్మాడు. హల్లెలూయా. ఆ విశ్వాసమే అతనిని అభివృద్ధికి కారణంగా మారింది. హల్లెలూయా. ఈ రోజున విశ్వాసము ద్వారా మాత్రమే మనం బలాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మనం విశ్వాసము లేనిదే మనం బలహీనులుగానే ఉంటాం. విశ్వాసము లేనిదే ఆ గిద్యోనులాగా, ఆ పిరికివాణిలాగానే మనం భయపడుతున్న బిడ్డలుగానే మనం ఉంటాం. ఎప్పుడైతే దేవుడు మన పట్ల ఉన్నాడని, దేవుడు మనల్ని అనాథులుగా విడువడని మాట ఇచ్చిన వాడు ఆ కార్యము నెరవేర్చుటకు శక్తిమంతుడని మనం గుర్తు ఎరిగి ఆ మాట ఇచ్చిన, ఆ వాగ్దానం ఇచ్చిన దేవాతి దేవుని మీద విశ్వాసం పెట్టుకుంటే ఆ యొక్క గిద్యోను పొందుకున్న బలము మనకు దొరుకుతుంది. హల్లెలూయా. మిద్యానీయులను ఎలా హతమార్చాడు,
మనము కూడా శత్రువులందరినీ అట్లా హతమార్చినట్లుగా నూతనమైన బలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే ఆ ఆ ఆ ఆ ఆ చాలండి. అప్పటికే మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లుగా, ఇక 100 సంవత్సరాల ప్రాయం అంటే ఎలా ఉంటారు వారు? ముసలి ప్రాయంలో జీవాత్సవంలా ఆ యొక్క చర్మం అనేది ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. ఆ శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించాను, కానీ అవిశ్వాసం అనేది అతనిలోనికి రానియలేదు. హల్లెలూయా. రానియక దేవునిని మహిమపరిచాడంట. ఆ సమయంలో మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందాడు. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఈ యొక్క మధ్యాహ్నం వేళ విశ్వాసంలోనికి రావాలి. విశ్వాసముతో నువ్వు గనుక ఆయన మనతో ఉన్నాడు, యుగ సమాప్తి వరకు ఆయన నాతో ఉన్నాడు అని విశ్వసించగలిగితే నీ పరిస్థితులన్నీ ఆయన మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఆ వాగ్దానం గురించి సందేహించలేదు. చేస్తాడా చేయడని అవిశ్వాసం అనేది అబ్రహాంకు రాదు. కానీ దేవాతి దేవుని మీద ఆధారపడి ఆ సమర్థుడని ఆయన ఎరిగాడు, బలము తెచ్చుకున్నాడు. ఈ పరిస్థితి ఇలా ఉన్నా గిద్యోనులాగా పిరికివాడిగా ఏ పరిస్థితిని చూసి భయపడుతున్నా, ఈ యొక్క అప్పుల సమస్యలను చూసి భయపడుతున్నా, నీ పిల్లల భవిష్యత్తును చూసి భయపడుతున్నా, ఎవరికి చెప్పుకోలేని అనారోగ్యాలను బట్టి నువ్వు భయపడుతున్నా, ఈ మధ్యాహ్నం వేళ నా ప్రభు గిద్యోను నీ ముందు ఉంచాడు. ఆ గిద్యోను ఆ గిద్యోనుతో మాట్లాడినట్లుగా ప్రభు నీతో మాట్లాడుతూ, నువ్వు ఒక పిరికివాడువు కాదు, పిరికి దానివు కాదు, నీవు ఒక పరాక్రమము కలిగిన బలాచ్యుడివి, నువ్వు బలవంతుడవు, బలవంతురాలు. నేను బలవంతుడను, నేను బలవంతురాలను అందమా అందరూ? ఎవరికి వారు? నీవు బలవంతుడవు, నీవు బలవంతురాలు, నేను బలవంతుడను. అది ఈరోజు మనలో ఆ విశ్వాసం బలహీనులమని ఈ గుర్తు ఎరగక మనం ఎల్ల వేళలా బలవంతులమని మనం గుర్తు ఎరిగి మన దేవుడు యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉన్నాడని గుర్తు ఎరిగిన బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము బలం అనేది మనలో తగ్గకూడదు. ఆ విశ్వాసపు బలం ఎప్పుడైతే తగ్గుతుందో మరలా కూడా మనం దాక్కుంటున్న పరిస్థితులు వస్తాయి. శత్రువు మన ముందు చెలరేగుతూ ఉంటాడు, వాటిని చూసి భయపడుతున్న సందర్భాలు మన ముందుకు వచ్చేస్తాయి. రోజున చిన్న చిన్న బలహీనతలకే భయపడుతున్న బిడ్డలు అన్నీ బాగానే ఉంటాయి, రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉంటాయి. చాలామంది బిడ్డలలో రోజున విలయతాండవం చేస్తున్న బలహీనత ఉందా అంటే అదేంటంటే ఒక భయం. ఆ భయం ఏం చేస్తుందంటే, నాకేదో అయిపోతుంది, ఏదో నాకు వచ్చేస్తుంది, నాకేదో అయిపోతుంది, నేను ఒక బ్రతకను, నేను చనిపోతాను అన్నా శత్రువు అదే ఆలోచన అనేక మంది బిడ్డలలో పుట్టిస్తున్నారు. శరీర అవయవాలన్నీ బాగా పనిచేస్తాయి, కానీ మనస్సులో ఆలోచన అనేది రగిలి ప్రతి బిడ్డలు ఏ బిడ్డను కదిలించినా నెమ్మది లేని పరిస్థితులతో ఈ యొక్క దినాలలో అనేక మంది ప్రజలు ఈ బలహీనతతో ఉన్నారు. కానీ ఈ బలహీనతతో అనేక మంది బాధపడుతూ ఈ బలహీనత ఎవరికి చెప్పుకోలేదు కృంగిపోతూ ఉండగా మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొద్ద నుండి బలము కావాలి. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి బలము మనం తెచ్చుకుంటే ఆ బలము ఎలాగ వస్తుందంటే విశ్వాసము ద్వారా మాత్రమే ఆ బలము వస్తుంది. ఈ మధ్యాహ్న వేళ వరకు నీ బలము ఎలా ఉందో ఒక్కసారి నువ్వు గుర్తు ఎరిగి
శత్రువు అనేక విధాలుగా నిన్ను కల్లోలపరుస్తూ ఉండగా, నిన్ను కృంగదీస్తూ ఉండగా, విశ్వాసంలో బలహీనురాలుగా నువ్వు ఉంటూ ఇంతవరకు నీ జీవిత యాత్రను కొనసాగిస్తున్న బిడ్డగా నువ్వు ఉన్నావేమో. కానీ గిద్యోనుతో మాట్లాడిన దేవుడే ఈ మధ్యాహ్న వేళ నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. గిద్యోనికి అభయం ఇచ్చిన దేవుడే, గిద్యోనికి వాగ్దానము చేసిన దేవుడే నీతో నాతో ఉన్నాడు. ఆయన నీతో నాతో ఉండి ఆయన మన ప్రతి పరిస్థితిని చక్కదిద్దుతాడు. హల్లెలూయా. ప్రతి అనారోగ్యమును ఆయన రూపుమాపుతాడు. ప్రతి అప్పుల సమస్యను ఆయన కొట్టివేస్తాడు. ప్రతి ఒక్క శత్రు కోటలన్నింటినీ ఆయన కూలుస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు అని ఆయనను మనం ఆరాధిస్తున్నాం కనుక యుగ సమాప్తి వరకు ఆ దేవుడు నీతో నాతో ఉన్నాడు కనుక ధైర్యము తెచ్చుకుందాం. అపవాది కోటలన్నింటినీ ఎదిరించే బలము తెచ్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా కృంగిపోతున్నా బిడ్డగా నువ్వు ఈ మధ్యాహ్న వేళ వాక్కు వింటున్నా, కానీ ప్రభు నీతో మాట్లాడాడు. ఈ మధ్యాహ్న వేళ నువ్వు బలహీనుడవు కాదు, పిరికి వాడవు కాదు, పిరికి దానవు కాదు. నువ్వు బలవంతుడవు, ధైర్యవంతురాలు. నీకే అపాయము రాదు. నీకు నేను తోడై ఉన్నాను. నేను యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభువే మాట్లాడి ఉండగా ఆ బలముతో నూతనమైన బలముతో నువ్వు ధరించుకుని ప్రభు కొరకు ఆ విశ్వాస సహితమైన భక్తిలోనికి నువ్వు రాగలిగితే ఆ భక్తిని చూసిన, ఆ విశ్వాసంను చూసిన దేవుడు నిన్ను దాటిపోడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక బలము, మరొక విషయంలో ఏ విధంగా బలం అనేది వస్తుందో క్లుప్తంగా మనం ఇంకో మాటను మనం నేర్చుకుని ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. అప్పుడతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు శారము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్య వలె అవుదునని ఆమెతో అనేను. ఈ రోజున ఈ చదవబడిన ఈ వచనం సంసోను గూర్చి చెప్తున్న మాట. సంసోను చెబుతున్న మాట ఏమిటంటే, నాజీరు చేయబడటం వల్ల అతనికి బలం అనేది వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను అంటాడు, నేను సమర్పించబడిన సేవకుడును, ప్రతిష్ఠించబడిన సేవకుడును కనుకే నాకు ఈ బలం వచ్చింది. నాలో ఈ బలము ఉందంటే నేను దేవునికి నా శేష జీవితాన్ని సమర్పించుకున్నాను. అలా సమర్పించుకున్నాను కనుకనే తల మీద మంగళ కత్తి అనేది పడకుండా తన జీవిత కాలమంతా, కొద్ది కాలమేనా, జీవిత కాలమంతా అలా నాజీరు చేయబడిన ఆ సంసోనును దేవుడు ఇచ్చాడు మన ముందు. ఈ రోజున ప్రభుకు సమర్పించుకుంటే బలము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా విశ్వాసం వల్ల బలము కలుగుతుంది. రెండవదిగా మనకు బలం ఎలా కలుగుతుందంటే, ఏ బిడ్డలైతే ప్రభుకు సమర్పించుకొని ఏ సమస్యలున్నా, ఏ అక్కరులున్నా ప్రభుకు సమర్పించుకొని నా దేవుడు నాతో ఉన్నాడు యుగ సమాప్తి వరకు అని ఏ బిడ్డలైతే ప్రభువుని అంటపెట్టుకుని ప్రభుకు సమర్పించుకుని జీవిస్తారో ఆ బిడ్డలకు నూతనమైన బలము దొరుకుతుంది. హల్లెలూయా. అలా బలముతో సంసోను ఏం చేశాడంటే, ఆ బలముతో తన శత్రువులు, ఇశ్రాయేలులందరి మీదకి శత్రువులైన ఫిలిష్తీయులు వచ్చారంట. ఫిలిష్తీయులు వస్తే అలా సమర్పించుకున్న ఆ బిడ్డకు దేవుడు ఇచ్చిన బలముతో ఏం చేస్తాడంటే, ఆ శత్రువుల బారి నుండి ఇశ్రాయేలులందరినీ, తన ప్రజలందరినీ కాపాడుకోవటానికి ఆ బలము ఉపయోగపడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు కనుక ప్రభువుకి సమర్పించుకుంటే నీ శత్రువుల నుండి నువ్వు విడిపించడానికి బలము చేకూర్చబడుతుంది. నీ ప్రజలందరినీ రక్షించబడటానికి బలము చేకూర్చబడుతుంది.
నీ యొక్క నీ కుటుంబం అంతటిని రక్షించుకోవటానికి శత్రువు చేతిలోనికి మీరు వెళ్ళకుండా ఆ దేవుని చేతిలో మీరు ఉండునట్లుగా ఏ బిడలైతే సమర్పించుకుంటారో ఆ బిడలకు నూతనమైన బలము దొరుకుతుంది. ఈ రోజున మొదటిగా మనకు బలము అనేది కావాలి. ఆ బలము ఎలాగో కలుగుతుందంటే, మొదటిగా విశ్వాసం వల్ల కలుగుతుంది. రెండవదిగా ప్రభువుకి ఏ బిడలైతే సమర్పించుకుంటారో ఆ బిడలకు బలము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రోజున మనం ఎవరము? పరాక్రమము కలిగిన బలాజ్యులం. హల్లెలూయా. బలహీనుడువా? చెప్పండి. మగవారు బలహీనులమా? మనం కాదు. స్త్రీలు చెప్పండి, బలహీనురాలవా నువ్వు? కాదు. ఈరోజు నుంచి ఈ వాక్యమన్న ఈ ఆరాధన నుండి బయటకు వెళుతున్న నీవు ఒక బలవంతుడిగా, నువ్వు బలవంతురాలుగా నువ్వు బయటకు వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. శత్రువుని ఎదిరించే బలమును ధరించుకోవాలి. హల్లెలూయా. ఆ బలం ఎలా కలుగుతుంది? విశ్వాసము, సమర్పణ జీవితం. ఈ యొక్క మాటలు మనందరి వేడుకలలో ఫలభరితంగా మార్చి నా దేవుడు ఆశీర్వదించి వృద్ధిపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం.